పిల్లలకి ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా, ఏడికి తీసుకుపోతే మంచిగుంటుంది అని ఆలోచన చేస్తున్నారు అమ్మ నాయన. నాకు తెలిసైతే ఈ టైంలో పారి శ్రీశైలం పోయేస్తే మంచిగుంటుంది కావచ్చు. పచ్చని చెట్లు, గుట్టలు, ఆ ఘాటు రోడ్లు, శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం చూసి అందమైన లొకేషన్లలో మంచిగా సెల్ఫీ ఫోటోలు దిగి రావచ్చు. పాతాల గంగల తానం చేసి మల్లన్న దర్శనం చేసుకోవచ్చు. అరే అన్నట్టు మర్చిపోయినా, ఇప్పుడు గుడికాడ పెద్ద పండగ కూడా జరుగుతుంది. పెద్ద ముగ్గు వర్షిండ్రు, నడిమిట్లా గుమ్మడికాయ పెట్టిండ్రు. ఇక చూడుంది, గుమ్మడికాయలు కొబ్బరికాయలు వలగొట్టేందుకు భక్తులు ఎట్లా పోటీలు పడుతున్నారో. ఆగుడన్న ముచ్చట్నే లేదు, దబ్బ దబ్బ కొడుతున్నారు. శ్రీశైలం మల్లన్న గుడిలా భ్రమరాంబిక అమ్మవారికి కుంభోత్సవం సంబరం ఇది. ప్రతేడు చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం నాడు ఇట్లా చేస్తారు. కుంభోత్సవానికి ముందు గుమ్మడికాయలు కొబ్బరికాయలను అమ్మవారికి బలి కింద సమర్పిస్తారు. మున్పు జంతు బలులు ఇచ్చేది ఊర్లల్లా. నోరులేని జీవాలను చంపొద్దని లోక కళ్యాణం కోసం ఇట్లా చేస్తారట. ఇక లచ్చల నిమ్మకాయలు దండలు కట్టి గుడి మొత్తం ఎట్లా శింగారిచ్చిండ్రో చూడుండ్రి. ఎక్కడెక్కడి నుంచో మస్తు మంది భక్తులు వచ్చిండ్రు చూస్తందుకు. అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.